ఫ్రెండ్స్ అందరికీ ఫస్ట్ న్యూస్ వచ్చేసి మన ఎయిర్పోర్ట్స్ అండ్ రైల్వే స్టేషన్స్ గురించి ఎక్కువ ప్యాసింజర్స్ ట్రావెల్ అవుతున్నట్టు చెప్తున్నారు. అందరినీ జాగ్రత్తగా ఉండమని ఎక్కువ కమ్యూనిటీ అండ్ పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు గైడ్లైన్స్ ఇస్తూ ఉన్నారు. ఎందుకంటే కొత్త వేరియంట్స్లో ఏమైనా వచ్చే ప్రమాదం ఉందని. ఆల్రెడీ రీసెంట్గా కేరళలో ఒక వేరియంట్ నమోదైనట్టు చెప్తూ ఉన్నారు. మాస్క్స్ కూడా చూసాం మనము. ఇప్పుడు కొద్దిగా ఫ్లూస్ అవి వస్తూ ఉన్నాయి, అందులో రద్దీ కూడా పెరుగుతుంది. దీన్ని కంట్రోల్ చేయడానికి వాళ్ళకి ఇబ్బంది కాకుండా ఉండడానికి అందరినీ జాగ్రత్త వహించమని చెప్తున్నారు. నోయిడాలో ఐకా ప్రాజెక్ట్ని స్టార్ట్ చేసినట్టు చెప్తూ ఉన్నారు. అక్కడ ల్యాండ్ చూస్తూ ఉంటే మనము ఐకా ప్రాజెక్టు నెక్స్ట్ కన్స్ట్రక్షన్ పూర్తయిన తర్వాత ఈ విధంగా ఉంటుంది. అది ఈ విధంగా ఐకా ప్రాజెక్ట్స్ వస్తున్నాయి. చాలామందికి ఎంప్లాయ్మెంట్ కూడా జరుగుతుంది. అన్ఎంప్లాయ్మెంట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి, స్టూడెంట్స్ కానీ అండ్ జాబ్లెస్ పీపుల్కి ఎవరికైనా ఈ ప్రాజెక్ట్ని ఉత్తరప్రదేశ్లో స్టార్ట్ చేయబోతున్నట్టు చెప్తున్నారు. ఆల్రెడీ ఇక్కడ కన్స్ట్రక్షన్ వర్క్ కూడా జరుగుతుంది. మనం చూస్తున్నాం ఇమేజెస్ని. చూద్దాం ఎంతమందికి ఎంప్లాయీస్ వస్తారు. వచ్చే ఏడాది 30,000 మంది విద్యార్థులకు ఫ్రాన్స్ దేశం వెల్కమ్ చెప్పాలన్నట్టుగా చెప్తూ ఉన్నారు. అక్కడ ఎడ్యుకేషన్ కోసం చాలామంది మన వాళ్ళు దరఖాస్తులు చేసుకుంటూ ఉన్నారు. నెక్స్ట్ ఇయర్ వాళ్ళ టార్గెట్ 30,000 అన్నట్టు చెప్తున్నారు. చూద్దాం ఎంతమందికి సీట్స్ వస్తాయి అక్కడ చదువుకునే దానికి. ఫ్రాన్స్ చాలా బాగుంటుంది చూడడానికి. అట్మాస్ఫియర్స్ కానీ లొకేషన్స్ చాలా బాగుంటుంది. మాల్దీవ్స్ ట్రిప్స్ మళ్ళీ మొదలైనట్టు చెప్తున్నారు. ఎవరైనా బుకింగ్ చేసుకోవాలంటే ఈజీ ట్రిప్ వేలో బుక్ చేసుకోవచ్చుగా చెప్తున్నారు. కానీ ఒక్కసారి రూమర్ వచ్చిన తర్వాత ఎవరైనా బుక్ చేయడానికి కూడా వదలరు. ఆల్రెడీ అప్పుడు పెద్ద ఇష్యూ అయింది ఇది. చూద్దాం ఎంతమంది బుక్ చేసుకుంటారు, మళ్ళీ ఎన్ని వస్తుందో. మహారాష్ట్రలోని ట్రైబల్ పీపుల్ను పోలీస్ రిక్రూట్మెంట్కి తీసుకునేదానికి వాళ్ళకి 5 సెంటీమీటర్స్ని సడలించినట్టు చెప్తున్నారు హైట్లో. ఈ విధంగా చేయడం వాళ్ళకి చాలా ఒక గుడ్ మూవ్. ఎందుకంటే అక్కడ ఉండే అన్ఎంప్లాయ్మెంట్ తగ్గుతుంది, వాళ్ళకు కూడా ఒక నాగరికత అనేది ఏర్పడుతుంది. భారతదేశంలో మనం యాపిల్ అసెంబ్లింగ్ ప్లాంట్ చూసాం టాటా కంపెనీస్తో. కాకపోతే ఇప్పుడు హై ఎండ్ వేరియంట్ ప్రొడక్షన్ కూడా ఎక్కడనే చేస్తున్నారని చెప్తుంది. ఇది ఫస్ట్ ఫోన్ అంట. చూద్దాం. గోవాలో ఇప్పుడు పర్యాటకుల స్థానం తగ్గినట్టు చెప్తూ ఉన్నారు, ఎక్కువ మంది రానట్టు. కానీ సీజన్ స్టార్ట్ అయ్యేసరికి ఎక్కువ మంది మళ్ళీ వస్తారని చెప్తున్నారు. సమ్మర్ సీజన్ ఎక్కువ ఉంటారు, హాలిడేస్ అక్కడ వెకేషన్స్కి వస్తూ ఉంటారు. బట్ కాకపోతే ఇప్పుడు తక్కువ ఉన్నట్టు చెప్తున్నారు. గూగుల్ మ్యాప్స్ని ఇంప్రూవ్ చేసినట్టు చెప్తూ ఉన్నారు. బట్ కాకపోతే ChatGPT లాగా మెసేజ్ చేయొచ్చు. దీన్ని AI కూడా టెక్నాలజీని యూజ్ చేసినట్టు చెప్తున్నారు గూగుల్ వాళ్ళు. చూద్దాం. కానీ ఎన్ని చేసినా కానీ మనకు లాస్ట్కి తీసుకొని పోయే తుప్పలానే వచ్చేది ఇది. ఫైనల్గా ఏ పొదల్లోకి గుట్టల్లోకి తీసుకొని పోకుండా డెస్టినేషన్ కరెక్ట్గా తీసుకొని పోతే చాలు. లేకపోతే మళ్ళీ ఏదో ఒకటి అండమాన్ నికోబార్ దీవులకే పోతుంది. అప్పుడప్పుడు అంటార్టికా కొడితే ఆడాడిగా పోయింది అది, అటు తీసుకొని పోతుంది. చూద్దాం. అగ్ని 3 మొబైల్ బాగుంది. బట్ కాకపోతే స్పెసిఫికేషన్స్ అనేవి నేను డిస్క్రిప్షన్లో కింద ఇస్తాను చూడండి ఒకసారి. దాని ప్రీ ఆర్డర్ లింక్ కూడా అక్కడే ఇస్తాను. ప్రీ ఆర్డర్స్ జరుగుతున్నాయి. బట్ అయితే ఈ ఫోన్ తీసుకోవచ్చా అంటే 20కి తీసుకోవచ్చు. అంటే మిడ్ రేంజ్గా వాడుకోవచ్చు. కానీ మళ్ళా హెవీగా వాడతామంటే పనికిరాదు ఫోను. చూసి ఆలోచించి తీసుకోండి. కానీ కొత్త ఇన్నోవేషన్ ఫోన్ అది, చాలా బాగుంది. ఓన్లీ ట్రస్టెడ్ అండ్ జనరల్ న్యూస్ మాత్రమే చెప్తూ ఉన్నా, ఫేక్ ఏం చెప్పుకున్నా, ల్యాగ్ కూడా చేయకుండా. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ సారా టెక్నాలజీ అండ్ ఫైనాన్స్. రాబోయేటప్పుడు ఇంకా రాను ఫుల్ లెంత్ వీడియో పెడతా.